జ్యోత్స్న రెడీ అవుతూ హాల్లో నించొని ఉంటుంది. అప్పుడే పారిజాతం అక్కడికి వచ్చి, "ఏం చేశావే ఆ దీపని" అని అంటూ ఉంటే, "పాపని ఇంటికి తీసుకొచ్చాను కదా! ఇప్పుడు ఆ దీప ఇంట్లో కూర్చొని ఏ డోర్ దగ్గరో కూలబడి ఏడుస్తూ ఉంటుంది బావ కోసం" అని అనుకుంటూ, మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే గుమ్మం దగ్గర కాంచన దీప కనిపించడంతో జ్యోత్స్న చాలా షాకింగ్‌గా గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది. "ఏమైందే?" అని పారిజాతం అడుగుతూ అటు ఇటుగా చూడడంతో, "ఇదేంటి ఇలా వచ్చింది?" అంటూ అనుకుంటూ ఉంటుంది. ఇంకా అలా దీప కాంచనాని లోపలికి తీసుకొని వస్తుంది. శివనారాయణ, దశరథ అందరూ హాల్లోకి వచ్చి ఉంటారు. "ఏంటత్తా నువ్వు ఇలా వచ్చావు" అని అడుగుతూ ఉంటే, "అదేంటే నా పుట్టింటికి నేను రాకూడదా" అని కాంచన అంటూ ఉంటుంది. "అది కాదత్తా ఇక్కడ జరిగిన మ్యాటర్ వేరు" అని జ్యోత్స్న అంటూ ఉంటే, ఏంటది" అని అంటూ ఉంటే, "బావ, దీప ఇద్దరు దూరంగా ఉండాలని చెప్పాను కదా! మళ్ళీ బావ ఉన్న దగ్గరికి దీపనెందుకు తీసుకొచ్చావు" అని జ్యోత్స్న నిలదీస్తూ ఉంటుంది. "నా కొడుకు జాబ్ పని మీద క్యాంప్‌కి వెళ్ళాడు. నా కొడుకొచ్చే వరకి నేను నా పుట్టింట్లో ఉందామని నా కోడల్ని తీసుకొని వచ్చాను. ఏం ఉండకూడదా?" అని అంటూ ఉంటుంది. "మరి నీ కొడుకు క్యాంప్‌కి వెళ్తే వీడెవడు?" అని పారిజాతం కార్తీక్‌ని తీసుకొని వచ్చి చూపిస్తూ అడుగుతూ ఉంటుంది. "అతను మీ డ్రైవర్ కదా! నా కొడుకు క్యాంప్‌కి వెళ్ళాడు" అని కాంచన చెప్తూ ఉంటే జ్యోత్స్న చాలా షాకింగ్‌గా మండిపడుతూ చూస్తూ ఉంటుంది. ఇంకా కార్తీక్, దీప నవ్వుకుంటూ చూస్తూ ఉంటారు.